జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవాన్ని గిఫ్ట్గా ఇచ్చారు చంద్రబాబు. ఇది తాజాగా వైరల్ అయ్యేటటువంటి అంశం. ఏంటంటే ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కాదు. ఎందుకంటే కనీసం 18 స్థానాలు వస్తే ప్రతిపక్ష పాత్ర ఉంటుంది. 11 కాబట్టి ప్రతిపక్ష పాత్ర లేదు. ఈ దశలో మామూలు ఎమ్మెల్యేలతో పాటే సమానంగా ఉంటుంది. అయితే కక్ష సాధింపులు ఇట్లాంటిది లేకుండా చూసుకుంటాను అని చెప్పినటువంటి చంద్రబాబు గారు ఆయన నేరుగా సభలోకి వచ్చేందుకు ఆయన వెహికల్ అనుమతించమని చెప్పి ఆదేశించారు. అదే సందర్భంలో ప్రమాణ స్వీకారాలు కూడా ముందుగా ఫస్ట్ చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ప్రమాణాల తర్వాతన మంత్రుల ప్రమాణ స్వీకారం అయిపోయాక ప్రతిపక్ష నాయకుడు హోదాలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను పొద్దునే ఒక వీడియో కూడా పోస్ట్ చేసి అవమానిస్తారా గౌరవిస్తారా అన్నటువంటిది. గౌరవించే అక్కడ కార్యకర్తలు వాళ్ళు కసిగా అవమానించాలని కోరినా, ఎమ్మెల్యేలు వాళ్ళు అలా కోరినా కూడా ఆయన బాధ్యతాయుతంగా స్పందించారు చంద్రబాబు గారు. ఆయనకి ఆ గౌరవం ఇవ్వమన్నారు. ప్రమాణ స్వీకారం ఏదైతే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ముందు అధికార పక్షానికి సంబంధించి చంద్రబాబు గారు, అట్లాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, అంటే సీఎంగా కాదు అక్కడ ఎమ్మెల్యేగా ప్రమాణాలు. ఆ తర్వాత మంత్రులందరూ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పూర్తయ్యాక జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారాన్ని అనుమతించారు. తద్వారా తగినటువంటి గౌరవం ఇస్తూ తనని అవమానించిన సభలో తను మాత్రం ప్రతిపక్ష నాయకుడికి గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తిగా నిరూపించుకున్నారు.